ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిసరాల్లో విస్తృతంగా పర్యటించింది చైనా బృందం. మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామిక భూముల అందుబాటు వంటి అనేక అంశాలపై అధ్యయనం చేసింది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో తొలి రోజు పర్యటన జరగ్గా శుక్రవారం నాడు సీఎం చంద్రబాబుతో కలిసి ఏరియల్ సర్వే చేయబోతున్నారు చైనా ప్రతినిధులు. మొన్న సింగపూర్, నిన్న జపాన్, నేడు చైనా ఇలా వరుసపెట్టి వివిధ దేశాల ప్రతినిధి బృందాలు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతాన్ని సందర్శిస్తున్నాయి. అమరావతి నిర్మాణంలో తమ పాత్రను నిర్ధారించుకుంటున్నాయి. చంద్రబాబు చైనా పర్యటన సమయంలో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా మౌలిక సదుపాయాల కల్పన అంశాల్ని చర్చించుకునేందుకు వచ్చారు అక్కడి సంస్థ ప్రతినిధులు. తూళ్లూరు, మందడ, పెనుమాక, ఎర్రబాలెం, నువ్వులూరు, అమరావతి టౌన్షిప్లలో పర్యటించారు. గుంటూరు జిల్లా కలెక్టర్ వారికి వివరాలందించారు. అమరావతి నుంచి విజయవాడ చేరుకున్న చైనా సభ్యులు కృష్ణా జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. విజయవాడతో పాటు నూజివీడు, బందర్ పోర్ట్, ఇతర వనరుల వివరాలు తెలుసుకున్నారు. చైనా నుంచి నేరుగా పోర్టుకు ఎగుమతి, దిగుమతుల అంశాన్ని పరిశీలించిన చైనా బృందం మ్యాపుల ద్వారా అనుమానాన్ని నివృత్తి చేసుకుంది. ముఖ్యంగా అమరావతి క్యాపిటల్లో జరిగినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో వాళ్ళు ఆసక్తి చూపిస్తున్నారు. సో ఈ రోజు వాళ్ళకు దీనికి సంబంధించిన ప్రెసెంటేషన్స్, అదేవిధంగా సైట్ విజిట్స్ కూడా చేయబోతున్నాము. ముఖ్యంగా అమరావతి, అదేవిధంగా నుజివీడు ఈ ఏరియాలో అవైలబుల్ ల్యాండ్ పార్సల్స్ చూపిస్తున్నారు. శుక్రవారం నాడు సీఎంతో కలిసి తూళ్లూరు, మిగతా ప్రాంతాల మీద ఏరియల్ సర్వే చేయబోతున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు భూ లభ్యతపై ఆరా తీస్తారు పొరుగు దేశ ప్రతినిధులు.